हरि ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8/9/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా ఆ గ్రంథమును ప్రస్తుతము మనము అధ్యయనం చేయుచున్నాం. పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమానికి అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం చేయ ఆకారానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ మాస్టర్ ఈకే గారు ఆయన సైన్స్ ఆఫ్ హీలింగ్ అనే విషయం మీద ఉపన్యాసిస్తూ గోళ్ళ గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. వాటిల్లో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం. రోగి యొక్క చేతులు, గోళ్లను పరిశీలించినా తెలియ ఆరోగ్య మరియు మానసిక స్థితి యొక్క విషయం గోళ్ల గురించి. ఒక గోరును చూసినప్పుడే కొన్ని విషయాలు అవి మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఒక చిత్రం ఎట్లాగైతే అది మాట్లాడలేదు, కానీ తన సంగతి మొత్తం ఆ చిత్రం ద్వారా మనకి తెలియజేస్తుంది. అట్లాగే గోళ్ళు మాట్లాడలేదు, కానీ ఆ గోరు ఎవరికైతే ఉందో, ఎవరి చేతికైతే ఆ గోరు ఉందో ఆ చేతికి సంబంధించిన వ్యక్తి యొక్క మొత్తం విషయం అది మనతో చెప్పగలదు. రోగి యొక్క అరచెయ్యి మందముగా మరియు నల్లగా ఉండి చేతుల మీద నల్లటి గీతలు ఏర్పడి గోళ్లు నీలంగా ఉన్నట్లయితే రోగి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడినాయి మరియు గుండె సంబంధిత వ్యాధులు కలుగుతున్నామని అర్థం. నీలంగా అన్నది చూసామంటే మనం అది గుండెకి సంబంధించిన విషయంగా మనం ఆలోచించాలి. ఆ నీలం రంగు రాకూడదు. మామూలుగా కృష్ణుడు నీలం రంగుని మనం ఎంతో ప్రేమగా, గౌరవంగా, భక్తితో ఆ రంగుని గౌరవిస్తాం, ఆ రంగుని పూజిస్తాం. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఆ రంగు ఏంటంటే గుండె యొక్క పనితీరుని తెలియజేస్తుంది. గుండె యొక్క పని కొంచెం మందగించింది, చేయవలసిన విధంగా చేయలేకపోతుంది అన్న విషయం మనకు దాని ద్వారా తెలుస్తుంది.
6. రోగి యొక్క గోళ్ళు పెళుసుగా ఉండి తేలికగా వంగుతున్నట్లయితే రోగి యొక్క ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవని, రోగి యొక్క శ్వాసకోశంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవని అర్థం. అలానే రోగి గోళ్లపై గుండ్రటి ఉబ్బులు కలిగి ఉండిన రోగి యొక్క గుండె కవాటములలో ప్రధానమైన సమస్యలు ఉత్పన్నమవునని అర్థం. 7. రోగి యొక్క గోళ్లు విశాలంగా కొనతెలినట్లుండన ఆ వ్యక్తి మానసిక పరిశ్రమ ఎక్కువ చేయుచున్నాడని, అందువలన ఆ వ్యక్తికి నరముల బలహీనత కానీ పక్షవాతం కానీ వచ్చే అవకాశం కలదు. 8. రోగి గోళ్లు చిన్నగా ఉండి గోరు వేలు కంటే తక్కువగా ఉన్నట్లయితే రోగికి గొంతు దానికి సంబంధించిన వివిధ రకములైన గొంతు వ్యాధులు కలవు అని అర్థం. ఆ వ్యక్తి అతి తెలివితేటలు గలవాడై అతి జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి చిన్నదానికే తగాదాలు పెట్టుకుంటూ జీవించేవాడని అర్థం. ఇట్లా గోళ్ళు చిన్నవిగా ఉన్నవాళ్ళు మనకు ఎదురుపడ్డప్పుడు సాధ్యమైనంత వరకు కొద్దిగా మాట్లాడి ఆయన చెప్పిన దానికి అవునని మనం పక్కకి తప్పుకోవటం మంచిది, లేకపోతే తగాదాలు పెట్టుకోవటం అనేది జరుగుతుంది. ఇక 9. రోగి యొక్క గోరు వెడల్పు తక్కువగా ఉండి పొడవుగా ఉన్నట్లయితే రోగికి వెన్ను సంబంధిత సమస్యలు మరియు కీళ్ల నొప్పులు, ప్రత్యేకంగా నడుము సంబంధిత వ్యాధులు కలుగుతాయి. ఈ విధమైన పరిశీలన వలన రోగికి భవిష్యత్తులో కలుగు దీర్ఘ వ్యాధులను గుర్తించగలము. తదనుగుణంగా రోగికి జాగ్రత్తలు చెప్పినట్లయితే దీర్ఘ వ్యాధుల బారిన పడకుండా రోగిని రక్షించవచ్చు. ఇవి మా శ్రీకే గారు మనకి అందించింది. ఆ తర్వాత బ్రెయిల్ కొసలు. ఫింగర్ టిప్స్, ఇది 10వ విషయం. ఇది మొత్తం 16లో 9 అయిపోయినాయి, 10వది. మౌంట్ లక్షణములు ఏ విధంగా పనిచేస్తుంటాయో తెలుసుకోవడానికి ఫింగర్ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. బ్రెయిల్ కొసలను వాటి ఆకారమును బట్టి 4 రకములుగా విభజించడం జరిగింది. ప్రధానంగా 4 రకాలు. వీటిల్లో కొన్ని కాంబినేషన్స్ తో అటు ఇటుగా ఎన్నో రకాలు ఉండొచ్చు. అయితే ఈ 4గిట్లో దేనికి దగ్గరగా ఉందో దాన్ని బట్టి ఆ లక్షణాలను మనం గమనించడానికి వీలవుతుంది. స్పాచులేట్, స్క్వేర్, కోనిక్, పాయింటెడ్, మొత్తం 4 రకాలైన విభాగాలు చేశారు. ఓవరాల్ గా చేతుల గురించి కాక వ్రేళ్ల కొసల గురించి మాత్రమే ఈ విధంగా విభజించడం జరిగింది. వ్రేళ్ల కొసల వరకే చూస్తున్నాం మనం, గోరు కూడా కాదు, వ్రేలి కొస. చివరిగా ఏ ఆకారంతో ఆగిపోయింది అక్కడ వ్రేలు చిట్ట చివర వ్రేలు ఎక్కడైతే ఆగిపోయిందో ఆగిపోయిన చోట ఈ ఆకారం ఎలాగా ఉంది, అంటే పాయింటెడ్ గా ఉందా, మొనదేలినట్టుగా, లేకపోతే శంకు ఆకారంలో, అంటే పైన కొస వెడల్పు తక్కువ ఉండి దిగువకు వెళ్లే కొంది వెడల్పు పెరుగుతూ బోర్లించిన శంకులాగా అట్లాగా ఉందా, లేకపోతే చదరంగా ఉందా, నలు చదరంగా, ఇట్లా ఆ కొసని ఇట్లా పక్క కత్తిరించేస్తే ఎట్లా ఉందో ఒక అడ్డంగా అట్లాగా చతురస్ర ఆకారంలో ఉందా, లేకపోతే అర్ధచంద్రాకారంగా ఉందా, అర్ధవృత్తాకారంగా కొస, దాన్ని స్పాచులేట్ అంటాం. అర్ధవృత్తాకారంగా ఉంటాయి. చదరంగా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. స్క్వేర్ అన్నది ఎక్కడైనా అదే. ఇక్కడ బొమ్మ వేసరిగా, వెరీ గుడ్. స్క్వేర్ అని మనకి మ్యాసనరీలో వస్తుంది, అదే అర్థం ఇక్కడ కూడా దాదాపు. రెగ్యులేటివ్ యాక్షన్స్ అని మనం దానికి సంకేతంగా ఇక్కడ రెగ్యులేట్ అవ్వబడతాయి. ప్రత్యేకంగా రెగ్యులేటర్ కోసం ఇతను నేర్చుకోవడం అన్నది కాదు. ఇక్కడ స్క్వేర్ గా ఉంటే
యాక్షన్స్ రెగ్యులేట్ గా ఉంటారు, క్రమబద్ధంగా. అంటే మనకి అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days అని అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days, 80 రోజుల్లో భూ ప్రదక్షిణ పూర్తి చేశాడు ఒక ఆయన. దానికి సంబంధించి చక్కగా ఊహగా అనమాట రాశాడు. ఎవరు చేశారు అది? ఇలియాస్ ఫాగ్ అని, FOGG ఆయన పేరు, అది ఆ పాత్ర పేరు, ఆ గ్రంథంలోని పాత్ర పేరు అనమాట. ఇలియాస్ ఫాగ్. ఆయన ఏంటి, ఖాళీగానే ఉన్నాడు, ఆస్తుపాస్తులు బాగా ఉన్నాయి లండన్ లో. ఇక క్లబ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఈయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంటి దగ్గర బయట అడుగు పెట్టడం ఖచ్చితంగా నిన్న ఏ టైంకి బయటకు అడుగు పెట్టాడో ఈ రోజు కూడా అదే టైంకి బయటకు అడుగు పెట్టడం. తర్వాత క్లబ్కి వెళ్ళటానికి ఎన్ని అడుగులు నడి, అంటే దగ్గరే అది, బై వాక్ వెళ్ళొస్తుంటాడు. ఎన్ని అడుగులు, ఖచ్చితంగా అన్నే అడుగులు, ఒక అడుగు ఎక్కువ పడదు, ఒక అడుగు తక్కువ పడదు. క్లబ్కి చేరటానికి అదే సమయం, అక్కడ కూర్చుని ఎంతసేపు ఉండడం అనేది మళ్ళీ ఆ సమయంగానే మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం. ఇంటి దగ్గర పనులన్నీ కూడా అట్లా సమయ పాలనతో, ఇంత టైం ప్రకారం ఖచ్చితంగా అనమాట. ఆ విధంగా ఉంటుంది స్క్వేర్ యొక్క టిప్ వాళ్ళది, ఆ విధంగా ఉంటుంది. అందువల్ల అతను 80 రోజుల్లో ఆ ప్రదక్షిణ చేయగలిగాడు. దాని టిప్ వచ్చినప్పుడు ఇంకా కొన్ని వివరాలు చెప్తున్నాం. ఇప్పుడు 4 రకాలు మనం చూసాం కదా. ఇది స్పాచులేట్, ఇట్లా పైన పొస ఎలాగుంది, అర్ధచంద్రాకారంగా ఉంది, అర్ధ వృత్తాకారంగా. అంటే వీళ్ళది ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళేమో స్క్వేర్ వాళ్ళేమో చేసిన పనినే చేయటం ఉంటుంది, మార్పు లేకుండా. వీళ్ళు ఒకసారి చేసిన పనిని ఇంకోసారి చేయరు, అదే పనిని ఇంకో కొత్త రకంగా, ఎప్పటికప్పుడు కొత్త రకంగా నూతనత్వాన్ని వీళ్ళు ఆహ్వానిస్తుంటారు అనమాట. ఇక కోనిక్ వాడైతే మూడోది కోనిక్, ఇంకొంచెం పక్క ఈ షేప్ ఉంటే ఇట్లా శంకు ఆకారంగా. వీళ్ళంటే ఇంట్యూషన్, అంటే వీళ్ళు ఆలోచించాల్సిన పని లేదన్నమాట. వాళ్ళకి ఏది స్ఫురిస్తే అది చేస్తూ ఉండడం అనమాట. ఇక పాయింటెడ్ ఉంది. పాయింటెడ్ పూర్తిగా ఇంట్యూషన్ మీద ఆధారపడి ఉంటారు, అంతర్వాణి మీద. అది బ్లావెట్స్ కి వేళ్ళు అలాగ ఉంటాయి, పాయింటెడ్ గా ఉంటాయి అసలు. ఓవరాల్ గా చేతిని గురించి కాక వ్రేళ్ల కొసల గురించి మాత్రమే ఈ విధంగా విభజించడం జరిగింది. మనం మొదట్లో చెప్పుకున్నాం హ్యాండ్స్ 7 రకములుగా వాటి ఆకారాన్ని బట్టి విభజించారని. కానీ ఆచరణలో చేయి మొత్తం ఏ ఆకారం ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉందని బెన్హమ్ దగ్గర పామిస్ట్రీ నేర్చుకుంటున్న శిష్యులు తెలపడంతో హ్యాండ్ను క్లాసిఫై చేయటం ఆపి ఫింగర్ టిప్స్ మాత్రం వాటి ఆకారంను బట్టి క్లాసిఫై చేయటం మొదలుపెట్టారు. మామూలుగా అయితే ఇది ఈ హ్యాండ్ మొత్తాన్ని కలిపి ఆకారం చూసుకుని దాన్ని బట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ దాన్ని ఆ విభాగాన్ని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందని ఆయన దగ్గర శిష్యులుగా చేరిన వాళ్ళు, మరి వాళ్ళు పరిశీలించాలి కదా, పరిశీలిస్తూ ఉన్నారు వాళ్ళు చేతులు. పరిశీలిస్తుంటే ఏది స్పాచులేట్ హ్యాండో, ఏది స్క్వేర్ హ్యాండో, ఏది కోనిక్ హ్యాండో, ఏది పాయింటెడ్ హ్యాండో తెలియటం లేదు. అంటే ఇంకా 7 రకాలు ఉన్నాయి, మొత్తం 7 రకాలుగా విభజిస్తే అవి తెలియటం లేదు. అందుకని ఇట్లా కాదులే అని చెప్పి కొస పట్టుకున్నారు. కొస ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కాబట్టి బ్రెయిలీ కొస, దాన్ని 4 భాగాలు చేసుకున్నారు. ఒకటి స్పాచులేట్ టిప్, అంటే అర్ధచంద్రాకారంగా ఉంటుంది ఆ కొస. లైఫ్ కరెంట్
లైఫ్ కరెంట్ మన దేహంలోనికి వ్రేలు కొసల ద్వారా ప్రవహిస్తుందని చెప్పుకున్నాం. ఇది ఒకటి చాలా ముఖ్యమైన పాయింట్. చాలా ముఖ్యమైన విషయం. దీన్ని బట్టే మనం వాళ్ళ లక్షణాలని తప్పక మనం రీజనింగ్ తో తెలుసుకోవడానికి చాలా తేలికైపోతుంది. మనం ఎట్లాగైతే స్కేల్ వద్ద పెట్టి దేన్నైనా కొలవగలుగుతాము, అట్లా బ్రేలు కొసల నుండి ఈ బయట నుంచి వచ్చే శక్తి ప్రవాహము, లైఫ్ ఎనర్జీ, లైఫ్ కానీ ఎనర్జీ కానీ చైతన్యము అంటే శక్తి బ్రేలు కొసల ద్వారా లోనికి ప్రవహిస్తుంది మన దేహంలోకి. బ్రేలు కొసల నుంచి బ్రేలు దాటుకుంటూ ఆ వ్రేల్లో ఉన్నటువంటి ఆ వ్రేళ్లను దాటి అరచేతిలోకి వచ్చి అరచేతిలో ఆకారాన్ని, అలాగే అరచేతిలో ఉన్న రేఖల్ని వాటిని దాటుకుంటూ ఈ చేయి ద్వారా గుండెకి చేరుతుంది, బ్రెయిన్ కి చేరుతుంది అన్నట్టుగా. దీని ఆధారంగానే ఈ వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు తనకు అందిన శక్తిని బట్టి. పాయింటెడ్ టిప్ అయినప్పుడు కరెంటు నిరోధం తక్కువతో త్వరగా ప్రవహించడం. ప్రవహించే చోట తక్కువ వెడల్పు ఉందనుకోండి, త్వరగా ప్రవహిస్తుంది. ఎక్కువ వెడల్పు ఉంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అట్లా ఆ ఒక్క పాయింట్ తోనే మనం వాడి లక్షణాలు మొత్తాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాడికి ఏ లక్షణం ఉన్నా, ఏ స్వభావం ఉన్నా ఆలస్యం, ఎందుకంటే వెడల్పుగా ఉంది కొస. అట్లాగే వాడు కొస పాయింటెడ్ గా ఉంది, లేకపోతే కోనికగా ఉంది అంటే త్వరగా వెళ్తుంది కరెంటు కొస. దానివల్ల అతనుకున్న లక్షణాలు, స్వభావాలు ఇవన్నీ మిగతా వాటి ద్వారా తెలుస్తాయి కదా మనకి. అవన్నీ చాలా స్పీడ్ గా పనిచేస్తున్నాయి అని చెప్పొచ్చు అన్నమాట. పాయింటెడ్ టిప్ అయినప్పుడు కరెంటు నిరోధం తక్కువతో త్వరగా ప్రవహించడం, దానివల్ల సృష్టికర్తకు ఆ టిప్ గల వ్యక్తికి డైరెక్ట్ లింక్ కు అవకాశం ఏర్పడటం జరుగుతుంది. అందువల్ల దార్శనికులు, ఆదర్శవాదులుగా ఉన్న వారికి పాయింటెడ్ టిప్ ఉండడం చూస్తాం. వ్యక్తిలో ఆలోచన విధానం మారే కొలది టిప్ ఆకారంలో మార్పు రావడం చూస్తాం. టిప్పు వెడల్పు పెరిగే కొలది కరెంటు ప్రవాహమునకు కొంత నిరోధము, తద్వారా ప్రాక్టికల్, కామన్ సెన్స్, ఒరిజినాలిటీ మొదలగు లక్షణములు ఆ వ్యక్తికి కలవని తెలుస్తుంది. అంటే స్లోగా వస్తుంది కాబట్టి ఏంటి, గబగబా పరిగెత్తడం ఉండదు, ఆగుతాడు. ఆగేటప్పుడు కల్లా ఏంటిది అని దాని యొక్క పరిశీలనగా చూస్తాం, ఆలోచించడం, ఇది అవునా కాదా అని రుజువుపరుచుకోవడం, ఇట్లా నిర్ధారించుకోవడం. ఈ విధంగా విశ్లేషణకి అవకాశం ఉంటుంది. దానివల్ల అట్లా వెడల్పు పెరిగే కొలది విశ్లేషణకి అవకాశం, వెడల్పు తగ్గే కొలది చేయటమే, ఇంకా ఆలోచించడం ఉండదు. ఎందుకంటే త్వరగా వచ్చేస్తుంది ఆ ఎనర్జీ చోటులో నుంచి ఇతనికి కరెంటు, ఎలక్ట్రిసిటీ అంటే చాలా త్వరగా లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆలస్యం అయితే ఇంకా అతని యొక్క పనుల మీద ఆ ఆలస్యం అనేది పడుతుంది. దానికి తగిన విధంగా వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవడం, నిర్ణయం తీసుకోవడానికి కొంత ఆలోచన. స్పాచ్యులేటర్ టిప్ ఉంది అంటే అర్ధచంద్రాకారంగా లక్షణములన్నీ యథార్థ తత్వంతో కూడి ఉంటాయి. యథార్థత ముఖ్య సూత్రం. మాటలలో కాక చేతలలో చూపించడం, కదలిక అంటే ఇష్టం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పుస్తకములు చదవవలసి వస్తే కథలు, నవలలు, యాక్షన్
వేట, యుద్ధము, చరిత్ర మొదలగు కష్టమైన కార్యములు సాధించడములకు సంబంధించినవి అంటే ఇష్టపడతారు. అటువంటి కథలే చదువుతారు. నవలలు చదవాలన్నా అటువంటి, సినిమాలకు వెళ్ళాలన్నా అటువంటి, సాహస కార్యాలకు సంబంధించిన అడ్వెంచర్స్ సంబంధించినవి ఇష్టపడుతుంటారు. సినిమాలు చూసినా ఆ సినిమాలు యుద్ధము, చేజింగ్, పూర్తి యాక్షన్ చిత్రం అన్న వాటిని చూస్తుంటారు. కథలక లేకుండా ఉండడం, ఖాళీగా కూర్చోడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇతనికి గల ఒరిజినాలిటీ వల్ల పనులన్నీ నిబంధనల ప్రకారం చేయడం తక్కువగా ఉంటుంది. ప్రతి పనిని ఒకసారి చేసినట్లు ఇంకోసారి చేయక కొత్త రకంగా చేస్తుంటారు. ప్రతి విషయంలోనూ న్యూ ఐడియాస్ ఉంటాయి. అందువల్ల ఎక్కువ భాగము సైంటిస్ట్స్, ఇన్వెంటర్స్ ఈ టిప్ను కలిగి ఉంటారు. స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. అద్భుతమైన కార్యములు సాధిస్తుంటారు. క్రొత్త స్థలంలోకి వెళ్ళడం, అక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలించి దానికి అనువుగా పథకములు వేసి కార్యాచరణ మొదలు పెడతారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి తెలంగాణ జిల్లాలకు లేక కర్ణాటక ప్రాంతములకు వెళ్ళి క్రొత్త వ్యవసాయ పద్ధతుల ద్వారా చక్కగా వ్యవసాయం చేసి సత్ఫలితములను సాధిస్తారు. అది స్పాచ్యులేటివ్ ఉంటేనే అలా చేయగలుగుతారు. క్రొత్త వాతావరణంలో వెంటనే అడ్జస్ట్ అవుతారు. కొత్తవి కనుగొనడమే కాక ఉన్న దానిని అభివృద్ధి చేయడం ఉంటుంది. యాక్టివిటీ, ఒరిజినాలిటీ, ప్రాక్టికాలిటీ స్పాచ్యులేటివ్ యొక్క ముఖ్య లక్షణం. సో ఈ టిప్పు ఉంటే మనకి అభివృద్ధికి చాలా అవసరమైనది. సరే, ఆ తర్వాత రెండోది స్క్వేర్ టిప్. క్రమ పద్ధతి ముఖ్య సూత్రం. అంతకుముందు చెప్పుకున్న దానికి కొంచెం వ్యతిరేకం. క్రమ పద్ధతి ముఖ్య సూత్రం. రెగ్యులారిటీ, ఆర్డర్, సిస్టమ్ అండ్ అరేంజ్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతిదీ లెక్క ప్రకారం చేస్తుంటాడు. లెక్కలు, సైన్స్ అంటే మహాప్రీతి. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ ఆ వస్తువు ఉండాలి. వస్తువులు క్రమ పద్ధతిలో ఉంచితే ఎంతో ఆనందపడిపోతారు. ప్రతి పనిని క్రమ పద్ధతిలో చేయడం ఉంటుంది. ఈ రోజు ఎన్ని గంటలకు నిద్ర లేస్తాడో రేపు అదే సమయమునకు, ఎల్లుండి అదే సమయమునకు నిద్ర లేవడం ఉంటుంది. భోజనం, ఆఫీస్కు వెళ్ళడం, మరలా ఇంటికి రావడం, రాత్రి భోజనం, నిద్ర నిర్ణీత సమయమునకు చేస్తుంటారు. గడియారం సమయం తప్పు చూపించవచ్చునేమో కానీ వీళ్ళు మాత్రం టెన్షన్గా ఆ సమయమునకు ఆ పని చేస్తుంటారు. వీళ్ళని చూసి మనం మన గడియారాలని సరి చేసుకోవచ్చు అన్నంత శిక్షితత్వంతో చేస్తుంటారు అన్నమాట. పని చేయడం వల్ల, పని జరిగినందువల్ల వచ్చే ఆనందం కన్నా పని నిర్ణీత సమయంలో క్రమ పద్ధతిలో జరుగుతుంటే ఆనందం ఎక్కువ. చూడాలి, మనకేంటంటే ఆ పని చేస్తుంటే ఆనందం రావడం అనేది ఒక పద్ధతి. ఆ పని వల్ల వచ్చిన ఫలితాన్ని చూసి ఆనందపడటం అనేది ఒకటి. కానీ వీడేంటి, ఆ పని టైంకి చేసామో లేదా, పని ఏదైనా పర్లేదు, అయిందా లేదా తర్వాత సంగతి, బాగా జరిగిందా లేదా తర్వాత సంగతి, ఆ పని చేసినందువల్ల ఉపయోగం వచ్చిందా, ఏమన్నా ఫలితం వచ్చిందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ కావాల్సింది వీడికి టైంకి జరిగిందా లేదా. ఆ నిర్ణీత సమయానికి 9ంటికి కార్యక్రమం ఇస్తే 9ంటికి ఓంకారం వినపడాలి. ఇది స్క్వేర్ టిప్ వాళ్ళ యొక్క విశేషం. ఇప్పుడు అక్కడ వీడు ఆ 9ంటికి మొదలు పెట్టిన తర్వాత ఆ కార్యక్రమం కొంచెం చప్పగా జరిగిపోవచ్చు. అంటే ఒక్కోసారి సరిగా చెప్పే విధానంలో ఏదైనా పొరపాటు ఉండి చెప్పలేక ఆ కార్యక్రమం కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. పర్లేదు.
దాని గురించి ఆలోచన ఉండదు వాడికి. అరే ఎట్లా చెప్పాము, ఎలా ఏంటి ఇలాగైంది అని అనేదానికన్నా 9కి మొదలు పెట్టామా లేదా? యెస్. 9కి మొదలు పెట్టాం. చాలు. బ్రహ్మాండం. అట్లా ఉంటుందన్నమాట స్క్వేర్ టిప్. ఇప్పుడు మనం ఈ 4 టిప్స్ చాలా అవసరం. మరి ఏంటంటే విశేషం, ఒక్క టిప్పుతోనే, ఒక్క కొసతోనే, ఒక్క కొస ఏదైతే ఉందో, ఒక రూపానికి ఒక ఆకారానికి సంబంధించిన కొసతోనే అందరూ ఉన్నారనుకోండి, ఒకళ్ళకొకళ్ళు ఢీ కొట్టుకుంటూ ఉంటాం. పనులు జరగవు. అందుకని ఏంటంటే, ఒక పని జరగాలి అంటే ఈ 4 రకాల వాళ్ళు కలవాలి. అప్పుడు ఆ పని చక్కగా పూర్తవ్వటానికి వీలవుతుంది. ఈ సృష్టి మరి నడుస్తుందంటే ఇంత ఇన్ని రకాల వాళ్ళు కలవడం వల్ల ఎవడో ఒకడితో సృష్టి పూర్తి కాదు. అందువల్ల ఇది చాలా గొప్పవాడండి అని ఈ టిప్పు వాడ ఈ వ్రేలి కొస ఉన్నవాడు అబ్బే ఏం ఉపయోగం లేదండి అని అట్లా అనుకోవడానికి లేదు. ప్రతి వాడితోనూ ఉప పని ఉంది. ఇట్లా ఈ నలుగురు కలిసి చేస్తేనే ఆ పని పూర్తవుతుంది. ఇప్పుడు మనం మాట బయటకొస్తుందంటే పర, పశ్యంతి, మధ్యమ స్థితులు దాటి వైఖరిగా బయటకొచ్చింది. కాబట్టి 4 స్థితులుంటేనే వాక్కు బయటకొస్తుంది. పలకగలుగుతున్నాం. అందరికీ ఇనపడుతుంది. నేను ఏ భావాన్ని వ్యక్తం చేయాలనుకున్నానో, ఆ భావాన్ని నేను వ్యక్తం చేయగలుగుతున్నాను నా మాటల ద్వారా. మరది ఏదో ఒక విభాగంతో కాలా, నలుగురు కలిస్తేనే ఆ వాక్కొచ్చింది బయటికి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇట్లా ఈ 4 విభాగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందరూ కలిస్తేనే సజావుగా సృష్టి జరగటానికి వీలవుతుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్రమ పద్ధతిలో పనులు చేయడం మాత్రమే ఉంటుంది. తర్వాత పని చేయడం వల్ల, పని జరిగినందువల్ల వచ్చే ఆనందం కన్నా, పని నిర్ణీత సమయంలో క్రమ పద్ధతిలో జరుగుతుంటే ఆనందం ఎక్కువ. తను చేయడమే కాక తన చుట్టూ ఉన్నవారు కూడా చేయాలని ఇన్సిస్ట్ చేస్తారు. క్రమ పద్ధతిలో డ్రెస్ చేసుకుంటారు. క్రమ పద్ధతుల్లో పనులు చేయడం మాత్రమే ఉంటుంది. చిన్నదా, పెద్దదా అనేది ఉండదు. వీళ్ళ ఇళ్లల్లో వస్తువులు వెతుక్కోవడం ఉండదు. క్రమ పద్ధతిని అనుసరించడం అనేది ఆచార వ్యవహారములకు, సంప్రదాయములకు కూడా వర్తిస్తుంది. సంప్రదాయములకు భిన్నము కాని రీతిలో ప్రవర్తిస్తుంటారు. ఇతరుల వద్ద ఏదైనా వస్తువు లేక పుస్తకం తీసుకుని పాడు చేసి ఇవ్వడం, లేక పోగొట్టి ఇవ్వకపోవడం కొందరు చేస్తుంటారు. ఆ పేజీలు చిరిగిపోతాయి. సరే ఇచ్చిందే చాలులే నాయనా అనుకుని మనం సంతోషపడాలి. కానీ స్క్వేర్ టిప్ ఉన్నవారు అలా చేయక ఇస్తానన్న సమయమునకు వస్తువును తిరిగి ఇచ్చివేయడం. ఒకవేళ పుస్తకం చిరిగి ఉంటే, అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు అలా చిరిగి ఉందనుకోండి, బాగు చేసి ఇవ్వడం ఉంటుంది. దానికి అట్టేసి ఇస్తారు. రైల్లోనో, బస్సులోనో ఎదుటివారి వద్ద పేపర్ అడిగి తీసుకుని చదివి దాన్ని జాగ్రత్తగా పేజీల వారీగా సర్ది ఇచ్చేస్తారు. అప్పుడే కొన్న పేపర్ లాగా నీట్‌గా సర్ది ఇస్తారు. స్క్వేర్ టిప్ వాళ్ళ యొక్క విశేషం చూడాలి. ఇష్టపడే పుస్తకాలు చరిత్ర, సైన్సు, లెక్కలకు సంబంధించినవి. తర్వాత ఆర్ట్‌కి సంబంధించి ప్రకృతి దృశ్యములు, కదలిక లేకుండా ఉన్న వస్తువులు, భవనములు, చిత్రపటములు మొదలగునవి ఇష్టపడతారు. లైబ్రరీన్ ఉద్యోగం చక్కగా ఉంటుంది వీరికి. టీచర్‌గా చేస్తుంటే పాఠమును ఒక క్రమ పద్ధతిలో టెక్స్ట్ బుక్‌లో ఉన్న దాని ప్రకారం చెప్పడం ఉంటుంది. క్షణికావేశంతో పనులు చేయడం ఉండదు. మంచిదైనా, చెడ్డదైనా ఒక క్రమ పద్ధతిలో చేయడం ఉంటుంది. అంటే హత్య చేసినా గాని దానికి ఒక క్రమ పద్ధతి. ఈ టిప్ ఉన్న బ్రెయిల్ యొక్క మౌంట్ క్వాలిటీస్ అన్ని క్రమ పద్ధతి ద్వారా వ్యక్తమవుతుంటాయి. జుల్స్ వెర్న్ 'అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్' నవలలో ఫిలియస్ ఫాగ్ ఒక ఉదాహరణ. సో మనం సమయం 9:30. సో
మరలా రేపు మిగతా విషయాలు చెప్తాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.